హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే అన్నిత ఇంకా బాగుంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే వీడియోకి అనేది చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక్క తిప్పుకోకుండా వాగుతూనే ఉన్నా కదా. ఈరోజు వీడియో వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. అది ఈరోజు అవుతుందో రేపు అవుతుందో మన్నాడు అవుతుందో తెలియదు. చిన్న మీరు బాగున్నారా అని అడిగారు. బాగున్నాంనా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బయటకు వచ్చినాము అన్నారు. సంతోషము, మంచిది. బాగున్నారు కదా మీరు? ఎందుకు మళ్ళీ మెసేజ్ చూసా కానీ నాకు కొంచెం టైం కుదరలేదనమాట రిప్లై ఇవ్వడానికి. అందుకని ఇట్లా వీడియోలు అయితే అడుగుతున్నా. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగున్నారా? అందరూ బాగుండాలనే దేవుడిని కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, నిజంగానే వీడియో కోసం అని కాదు. మన సబ్స్క్రైబర్లు, నాకు లైక్ చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, నా శత్రువులు, నా మిత్రులు అందరూ బాగుండాలి. వెళ్ళిపోదామా? చిన్న వ్లాగ్ లాంటిది. ఈరోజు బెడ్ అయితే మార్చేస్తుంది అనమాట. నాది కొత్త బెడ్ అయితే వేసిన, ఇది వచ్చి ఇంకొకటి వేసుకున్నామన్నమాట. ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే రూమ్ ఇలా ఉంది, చూడండి ఎలా ఉంది మా రూము. ఇదే అనమాట మా రూము. చాలా మంది ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి తెలియదు కదా, ఇదే నా రూమ్ వచ్చేసి. అది పైన దుర్గా మంచము, ఈ కింద నా మంచం అనమాట. ఇలా ఉంటాయన్నమాట. ఇవి మా కబోర్డ్స్, ప్లాస్టిక్ వేలండి. చూడండి ఎలా ఉన్నాయో, పెట్టుకొని స్థలం లేక ఎక్కడెక్కడో పెట్టినామన్నమాట. ఇంకా కింద వచ్చేసి ఆ సూట్ కేసుల్లో చీరలు ఉంటాయన్నమాట. చీరలు, డ్రెస్సులు అవి ఆడ సరిపోలేదని చెప్పి ఇక్కడ కూడా పెట్టానన్నమాట నేనైతే. ఇదిగోండి ఇక్కడ నా బెడ్ కవర్లు, దుప్పట్లు, ఉతికినోటివన్నీ ఇక్కడ పెడతాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కొత్తవి. ఇవి డ్రెస్సులు అనమాట. ఆ సూట్ కేసులో పట్టక ఇక్కడ పెట్టేసాను డ్రెస్సులు అన్నీ తీసుకొని వచ్చి. మా దుర్గా ఉంటుంది, నీకు ఎక్కడ స్థలము సరిపోదక్క, అన్నీ పెడుతూనే ఉంటావు ఆడ చూసినాను అంటే. ఇవి చూడండి, మిఠాయిలు తెలుసు కదా, వీటిని మేము నామకోపులు అంటామన్నమాట. తిన్నాళ్ళల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఎక్కువ అంటే తిన్నాళ్ళలో, ఎక్కడైనా సంతలో అట్లా ఉంటాయి. నాకు బాగా ఇష్టం అనమాట. స్వీట్లలో ఇవి కూడా బాగా ఇష్టం. మొన్న మాలయాకు పోయి ఉంటే తీసుకొని వచ్చాను అనమాట. నువ్వు తినారు, చాలా బాగున్నాయి, మెత్తగా. లైట్గా స్వీట్ ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు అనమాట. ఎప్పుడైనా ఒక రోజు, అంటే వారంలో ఒక రోజు లేదా 2 రోజులు, 1-2 తింటానమాట. అప్పుడు నాకు కొంచెం స్వీట్ తిన్నానని కొంచెం అసంతృప్తి అనేది ఉంటుందన్నమాట. అలాగా ఇలా ఎప్పుడన్నా తినొచ్చు అని చెప్పి తీసుకొని వచ్చి పెట్టా. చిరుతిండ్లు అప్పుడప్పుడు బాగుంటాయి తినడానికి కదా. మిక్చర్లో కలుపుకున్నా. పనులు ఉన్నాయన్నమాట. బట్టలు అయితే వేసా మిషన్లో, తిరుగుతూ ఉన్నాయి. మొన్న మాల్యాకు వెళ్ళినా అని చెప్పాను కదా ముందు, ఫ్రైడే. ఆ రోజు అయితే తీసుకున్నాను అనమాట ఈ 3 నైటీలు. మీకు కూడా బోర్ కొట్టేసినాయి కదా వేసినవి వేసాని. అలా ఏం కాదు, మామూలుగా తీసుకున్నాను అనమాట. ఇది చీర, 3 కలర్ శారీ వచ్చేసి తీసుకున్నాను. ఇంకొకటి ఇది చున్నీ ఇచ్చారనమాట. ఒక టాప్ కూడా తీసుకొని వచ్చానండి. ఈ టాపు ఇవన్నీ మొన్న మాల్యాలు అయితే తీసుకున్నాం. ఇంకా ఇది కూడా. ఏం చేస్తున్నావు దుర్గాదేవి? అన్నం తింటున్నా. మీ ఇంట్లో కూర ఏమి స్పెషల్స్ ఈరోజు మన ఇంట్లో? ఏమి స్పెషల్? ఏం కాదులే, మన ఇల్లు ఇదేమన్నా అన్నీ పెట్టుకోవడానికి, అంతే కదండి. మన ఇల్లు కాదు కదా, మనం ఉన్న కాడికి సర్దుకోవాలి. ఏం కూర చూడండి అసలు, తిప్పు చూపించు మన వాళ్ళకి. ఇదిగోండి చేపల కూర ఈరోజు మా ఇంట్లో. చిన్న బొద్దు చేపల కూర కదా. తలకాయ వస్తుంది అది. అయ్యో అని ఈరోజైతే చేపల కూర వేసాము. అది దుర్గా వేసుకుని తింటుందన్నమాట.
ఇదే ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ పచ్చి చేపల కూర. ఈ మధ్య చేపల కూర ఎక్కువ తింటున్నాం కదా మనము, అంతే ఒక్కొక్కసారి తలకాయ వస్తుందేంటి వేసుకో, తలకాయో గిలకాయో అవి బొద్దులు అంటే అలా ఉంటాయన్నమాట. తినేసి వేసుకొని కళ్ళంతా టైప్. నేను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మేమైతే ఈరోజు పొద్దున్నే లేసామన్నమాట. మా మేడంని బయోమెట్రిక్కి తొడుకోబోతున్నాము, అందుకని పొద్దున్నే లేచి కూర్చున్నాం అనమాట. మన ఇంట్లోనే కదా, కొంచెం లేట్గా లేస్తాం, ఎందుకంటే స్కూల్ పిల్లలు లేరు కాబట్టి. పొద్దున్న లేచి మొంగడుకొని గ్లాస్ టీ తాగేస్తే, కొంచెం స్ట్రాంగ్గా తాగితే బాగుంటుంది కదా దుర్గా. లేచింది మళ్ళా పనుకునేది దుర్గా పక్క. ఎలా అండి, బయోమెట్రిక్ అయితే వెళ్తున్నాం ఈరోజు. మా అందరివి అయిపోయినాయి, మా మేడంది మాత్రం అయ్యలా అనమాట. ఈరోజు మా మేడంని దొడుకొని పోతున్నాం అనమాట. వీడియో తీసేదానికి అవకాశం ఉంటుందంటావు దుర్గా బయట? బయోమెట్రిక్ అయితే వచ్చేసామన్నమాట. కార్ పార్కింగ్లో మా బాబా మా మేడము ముందు వెళ్తున్నారు, మేమైతే వెనకాల కొంచెం వీడియో తీద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. నేను కాదు, దుర్గా తీస్తుంది వీడియో అయితే. నేనైతే మా మేడంని పట్టుకొని తొడుకొని పోతున్నాను అనమాట. పార్కింగ్లో అంతా తీసింది, ఖాళీగా ఉంది పార్కింగ్ అయితే. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా ఖాళీగా అనిపించింది పార్కింగ్, కానీ తిరిగి వచ్చేటప్పటికి ఆ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. ఒక గంట లోపలే మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. మొత్తం వెళ్తున్నాము. మేము వెళ్ళిన కాడ కాకుండా మళ్ళీ పక్కన అయితే వెళ్ళామన్నమాట. దూరము, దగ్గర లేకుండా చాలా దూరం, కొంచెం దూరంగానే నడుచుకుంటూ వెళ్ళాము. దూరంగా దొరికింది పార్కింగ్, అందుకని దిగేసి ఇంకా అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాం. దుర్గా వెనకాల కెమెరా పట్టుకొని వస్తుంది. నేను అక్కడ మిషన్లో ఉన్నాయి కదా, అవి కూడా తీ దుర్గా అంటే అవి కొంచెం తీసింది. అది తీసేటప్పుడే మా బాబా పిలిచాడనమాట, దుర్గా ఎక్కడ కనపడలేదు అనిత అని. వస్తుంది అంటే మళ్ళీ వీడియో తీస్తుంది ఆ దుర్గా అంట. ఇది వచ్చేసి లోపలికైతే వెళ్ళినాము. లోపలికి వెళ్ళి పైకి అయితే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అంటే మేము ఉండే మందకాడ నుంచి ఒక 10 నుంచి 15 నిమిషాలు పట్టింది అంతే. మాకైతే వెళ్ళిపోయినాము. మాకైతే దగ్గరగానే ఉన్నింది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు వచ్చి దూరంగా ఒక గంట సేపు పట్టింది, అటు ఇటు 40 నిమిషాలు పట్టిందనమాట. కానీ ఇప్పుడు ఈసారి మా మేడంని తొడుకొని పోయింది వచ్చి దగ్గరే 10 నిమిషాలకంతా పోయినాము. 10-15 నిమిషాలకు వెళ్ళి ఇంకా అక్కడ మాకు టోకెన్ ఇస్తారు కదా, ఆ టోకెన్ నంబర్ అది తీసుకొని మాకు అయిపోయి వచ్చే లోపల ఒక గంట టైం అయితే పట్టిందనమాట. వచ్చే కొద్దికి ఒక గంట టైం అయితే పట్టింది. నేనైతే దుర్గానే వీడియో తీస్తూ ఉంది అనమాట. అక్కడక్కడ ఏమన్నా పడుతుందో ఏమో అంటే మనం చూపించలేం కదా కోయట వాళ్ళని, కొంచెం ఇబ్బంది పడతాము అనేటట్టుగా. సర్లేమ్మా అని చెప్పాను అనమాట. నేనైతే ముందు వెళ్తున్నా. అలా అయితే అయింది. బయోమెట్రిక్ అయితే వెళ్ళి మా మేడంకి బయోమెట్రిక్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట బయటికి. ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాను నేను. కొంచెం వీడియో అనేది తీసానమాట. అక్కడే అనమాట, అది కనపడుతుంది కదా బిల్డింగు, అక్కడే అనమాట. లోపల బయోమెట్రిక్ అయితే జరిగింది. పోయినాము, ఫింగర్లు అద్దిచ్చినారు. ఒక 10 నిమిషాలు పట్టిందిలేండి, వచ్చేసామంతే. తిరిగి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. ఇంక ఇక్కడ కొంచెం అలా అయితే మా బయోమెట్రిక్ అయితే అయిపోయిందనమాట. మా మేడంని తీసుకొని వెళ్ళి ఈరోజు. ఇదే అండి మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే తీసుకోండి, సరేనా? అలానే షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ మధ్య వీడియోస్ పెట్టడానికైతే వీలవటం లేదు, అందుకనే వీడియోలు అనేది చాలా లేట్గా వస్తున్నాయి. కొంచెం బిజీలో ఉన్నామన్నమాట. కొంచెం రిలాక్స్ అయితే మళ్ళీ వీడియోలు అనేది యథావిధిగా మళ్ళీ ముందు ఎలా వస్తూ ఉన్నాయో ఆ మాదిరే వస్తాయన్నమాట. ఓకే అండి, మంచిది. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇది మా ఇంటికాడ షుహైదాలోనే అనమాట మస్జిద్. ఇంటి దగ్గరకు వచ్చే కాడ అనమాట. బండిలో నుంచి అయితే కొంచెం వీడియో అయితే తీసుకున్నాము. మా బాబా చూసి చూడనిట్టు గమ్మగా ఉన్నాడనమాట. అలా